పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో సంతోషం. పునీత జోజప్ప గారు ఒక పాలక పునీతులుగా మన యొక్క విచారణను ఇంతవరకు కాపాడుతూ ఆయన యొక్క ప్రార్థన వేడుదల ద్వారా మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నందుకు దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ, రేపటి రోజున జరగబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున దేవుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మన పాలక పునీతులైనటువంటి జోజప్ప గారిని తేరు ప్రదక్షిణ ద్వారా మన యొక్క వీధుల గుండా ఇండ్ల గుండా తీసుకుని వెళ్ళేటటువంటి సమయంలో ఆ దేవాతి దేవుడు ఆయనలో ఉన్నటువంటి నీతి న్యాయాలను, శాంతి సమాధానములను, యేసు ప్రభువును పెంచినటువంటి ఆ యొక్క తండ్రికి ఉన్నటువంటి మాధుర్యాన్ని మన కుటుంబాలలో కూడా దేవాది దేవుడి వాళ్ళని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, నీకు వేలాది స్తోత్రములు. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభు, ఈ రోజున పునీత జోజప్ప గారిని మాకు పాలక పునీతులుగా ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు. ప్రభువా, జోజప్ప గారు బైబిల్ గ్రంథములో ఎక్కువగా ఆయన మాట్లాడకపోయినా ఆయన జీవితమే ఒక మాధుర్యముగా మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు. ఇదిగో ప్రభు, గబ్రియేలు దేవదూత జోజప్ప ఇదిగో మరియమ్మను నీ యొక్క సతీమణిగా తీసుకోవడానికి భయపడవలదు, ఎందుకనగా లోకరక్షకుడు ఆమె ద్వారా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు అనగానే తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని, ప్రభువా నీ యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా మరియమ్మను తన యొక్క సతీమణిగా అంగీకరించి, ప్రభువా ఇదిగో నిన్ను తన యొక్క కుమారుడిగా స్వీకరించి ఒక సాకుడు తండ్రిగా తాను చేయాల్సినటువంటి పనిని న్యాయవంతంగా నీతివంతంగా పరిపూర్తి చేసినటువంటి ఒక మహనీయుడు. ప్రభువా, ఆయనను చూసినటువంటి ప్రతి ఒక్కరము కూడా మేము కూడా ప్రభువా నీతి న్యాయముతో, శాంతి సమాధానములతో, దైవ వాక్కును ఎలాగా ఆదరించి మా జీవితాలలో మేము పొందుపరుచుకోవాలో, దాని ప్రకారంగా జీవించాలో మాకు తెలియచేయండి. ప్రభువా, ఈ రోజున ఈ యొక్క తేరు ప్రదక్షిణలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండుగా మెండుగా ఆశీర్వదించండి. ప్రభువా, ఈ యొక్క తేరు ప్రదక్షిణలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా నీ యొక్క చిత్తమును కూడా మాకు తెలియచేసి జోజప్ప గారిని నడిపించినటువంటి వాక్యము ద్వారా, అలాంటి చక్కటి వాక్యము ద్వారా మమ్మల్ని కూడా నడిపించమని, మా కుటుంబాలలో లోటుపాట్లు ఉన్నట్లయితే ప్రభువా, వ్యాధి బాధలు ఉన్నట్లయితే, చీకట్లు ఉన్నట్లయితే ప్రభువా, సైతాను శోధనలు ఉన్నట్లయితే ప్రభువా, అవన్నింటినీ కూడా తీసివేసి ప్రభువా ఈ రోజున రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో ప్రభువా ప్రతి ఒక్కటి నీవు దగ్గరగా ఉండి సమకూర్చుమని మా నాథుడైన మీ ద్వారా జోజప్ప గారి యొక్క వేడుదల ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.